హాయ్ ఫ్రెండ్స్, ములకాకు కారం పొడి అండి ఈరోజు చేశాను నేను. నాకు మాధవి అక్క చెప్పారు, మా బుజ్జి తోట మాధవి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నేను తిన్నాను. చాలా టేస్టీగా అనిపించింది నాకు. చూసారా పొడి పొడిలాడుతూ ఎంత బాగుందోనండి. ఈరోజు ట్రై చేశాను నేను. మా ఇంటి దగ్గర పీకే మురగ నేను ఒక 4-5 చెట్ల దాకా పెట్టాను. వాటి ఆకులు, చిగుళ్ళు, కొన్ని పూలు కూడా ఉన్నాయండి. శుభ్రంగా తీసుకొచ్చాను కట్ చేసి. పొలం లేకుండా శుభ్రంగా ఏరుకుని ఒక 5 సార్లు వాష్ చేసేసి సెమీ షేడ్లో ఎండబెట్టానండి. ఎందుకంటే డైరెక్ట్గా ఎండకు పెడితే మళ్ళీ వాటిలో అన్నీ పోతాయి అని చెప్పి నేను సెమీ షేడ్లో ఆరబెట్టుకుని చిన్న కాటన్ క్లాత్ మీద శుభ్రంగా పొడి పొడిలాడేట్టు ఎండబెట్టానండి. ఎండబెట్టిన తర్వాత వాటికి తగ్గ ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం మినపప్పు అండి, కొంచెం శనగపప్పు, పచ్చి శనగపప్పు, కొంచెం నువ్వులండి. ఇవన్నీ సుమారుగా తీసుకున్నాను. ఇంత క్వాంటిటీ నేను తీసుకోలేదు. తీసుకుని ముందు ఫస్ట్ ఎండుమిరపకాయలు ఏట్లకి మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు నేను ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చి మినపప్పు, శనగపప్పు కూడా, మినపప్పు కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా వేయించుకున్నానండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవన్నీ. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతాయి అన్నమాట. మాడితే టేస్ట్ ఉండదు అనమాట. జీలకర్ర కూడా వేయించానండి. ఎందుకంటే ఒక్కోసారి కారం మనం బయట పెట్టినప్పుడు జీలకర్ర ద్వారా పురుగు పట్టేస్తుంది అనమాట. మ్యాక్సిమం ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్లోనే పెడుతున్నారు. ఒక్కోసారి చెప్తున్నాను. వీటికి తగ్గట్లుగా వెల్లుల్లిపాయలు కూడా రెబ్బలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ చల్లారిన తర్వాత లాస్ట్లో అదే బాండీలో మునగాకు, మనం పొడి పొడిలాడుతూ ఉండే మునగాకు ఉంటుంది కదా, వాష్ చేసింది, అది మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అది కూడా చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకుని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకుని అన్నీ మిక్సీ చేసుకుని ముందు ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకుని సరిపడా సాల్ట్ చూసుకుని లాస్ట్లో ఈ మునగాకు పొడి కూడా ఆకు కూడా వేసేయాలి. వేసేసి మళ్ళీ ఒక్కసారి తిప్పుకోవాలండి, మిక్సీ తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి సాల్ట్ చూసుకుని వేసుకోవడమేనండి. అప్పుడు మునగాకు ఫ్రై పొడి అనేది రెడీ అయిపోయింది. చాలా గ్రీనరీగా ఉందండి. మనకి ఆరోగ్యానికి చాలా మంచిదని ఇప్పుడు అందరూ బాగా తింటున్నారు కదా, చాలా మంచిదండి. బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. అందువల్ల నేను ఈరోజు చేశాను అనమాట. నాకు టేస్టీ అనిపించింది. దీంట్లో ఏంటంటే చింతపండు మాత్రం అస్సలు వాడకూడదండి. చింతపండు వాడకూడదు, ఆయిల్ కూడా వాడకూడదు. నేనైతే ఇలా చేశాను, ఫస్ట్ టైం చేశానండి. నా ఈ మునగాకు కారపొడి వీడియో నచ్చితే కనుక ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వంటకాలు నేను ఇంకా చేస్తూ ఉంటానండి. మీ సిరి, థ్యాంక్ యూ.